వికట కవి అని తెనాలి రామకృష్ణుడికి పేరెలా వచ్చిందో ఈరోజు చూద్దాం. తెనాలి అగ్రహారంలో జక్కమాంబ రాయిని మధ్యలో పుత్రుడైన రామకృష్ణుడు చిన్నప్పటి నుంచే రాలుగాయి, రణపెంకి, చదువు అంటే శ్రద్ధ లేదు, సాటివారితో కయ్యాలు తెచ్చుకునేవాడు, ఎప్పుడూ అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. భయం అన్నది ఎరగడు రామకృష్ణుడు. అమ్మా నాన్నల మాట అస్సలే వినేవాడు కాదు, ఎప్పుడూ అల్లరిగానే ఉండేవాడు. ఒక ఊరిలో పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. చదువు మానేసి అల్లరిగా తిరుగుతూ పిల్లలతో ఆడుకుంటూ సాయంత్రం వేళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక సన్యాసి రామకృష్ణుడు కనబడతాడు. సన్యాసి తనను దగ్గరికి పిలిచి, నీకు కాళికాదేవిని చూడాలనుందా అని అడిగాడు. 1,00,000 సార్లు చూసా గుడిలో రాతి బొమ్మని, మళ్ళీ చూసేదేముంది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు రామకృష్ణుడు. నీకు సన్యాసి బొమ్మని కాదు, నిజంగా కాళికామాతని చూస్తే నువ్వు తట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది, జడుచుకుంటావు అని అన్నాడు సన్యాసి. భయమా? భయం అనేది నాకు తెలియదు అని చెప్పి పౌరుషంగా చూస్తానని చెప్పి సన్యాసితో అంటాడు మన రామకృష్ణుడు. దానికి సన్యాసి, కాళికాదేవి ఎలా పడితే అలా కనిపించదు, అంత తేలిగ్గా కనిపించదు. నేను నీకు ఒక మంత్రం చెబుతాను, ఆలయంలో కూర్చొని కాళికాదేవి కనిపించేలాగా స్మరించు, నీకైతే తొందరగా కనబడుతుంది అని చెప్పి సన్యాసి చెప్తాడు. లేడికి లేచిందే పరుగునట్లు రామకృష్ణుడు కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు. ఆ కోవెల ఊరవతల ఉంది. విజయదశమికి తప్ప ఊరివారు అటుపక్క చూడనే చూడరు, పట్టించుకోరు. అందుచేత ఆ దారి మొత్తం భయంకరంగా ఉంటుంది. అయినా రామకృష్ణుడు భయపడకుండా గుడిలోకి వెళ్ళి కాళికాదేవి ముందు కూర్చొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. చీకటి పడుతుంది, కీచురాల అరుపులు మొదలయ్యాయి. రాత్రి అవుతున్న కొద్దీ ఆ నిశ్శబ్ద ప్రదేశంలో నక్కల అరుపులు, గుడ్లకోప అరుపులు భయంకరంగా ఉన్నాయి. అయినా సరే రామకృష్ణుడు భయపడట్లేదు. ఒకవైపు తన తల్లిదండ్రులు ఊరు మొత్తం వెతుకుతూ ఉన్నారు. చాలాసేపటి తర్వాత రామకృష్ణుడి యొక్క భక్తికి మెచ్చి కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. కాళికాదేవిని చూస్తూ అలాగే ఉండిపోతాడు రామకృష్ణుడు. అయితే కాళికాదేవి రామకృష్ణుడితో, ఇటు చూడు, ఈ వెండి గిన్నె యందు పాలున్నవి, వీటిని తాగితే అఖండ విద్యావంతుడు అవుతావు. ఇంకొక గిన్నెలో పెరుగు ఉంది, దీనిని తాగితే అపర కుబేరుడు అవుతావు, ఏది కావాలో నిర్ణయించుకో అని చెప్పి కాళికాదేవి అంటుంది. రామకృష్ణుడు 2 గిన్నెలు తీసుకొని రెండింటినీ ఒకేసారి తాగేస్తాడు. రామకృష్ణుడు చేసిన పనికి కాళికాదేవికి విపరీతమైన కోపం వస్తుంది. పట్టరానంత కోపంతో కాళికాదేవి ఊగిపోతున్నప్పుడు కాళికాదేవితో ఇలాగ అంటాడు రామకృష్ణుడు, కేవలం విద్య వలన ధన సంపద చేయుట అసాధ్యం, కేవలం ధనం వలన ప్రయోజనము స్వల్పమే అని చెప్పి రామకృష్ణుడు కాళికాదేవితో అంటాడు. కాళికాదేవికి ఆ మాటలు అర్థమవుతాయి. అందుకు కాళికాదేవి, రామకృష్ణ, నీవు విద్వాంసుడు అవుతావు, కానీ వికట కవిగా మాత్రమే పేరు ప్రఖ్యాతులు గౌరవాలు పొందుతావని చెప్పి దీవించి వెళ్ళిపోతుంది. ఇది వికట కవిగా పేరు ఇలా వచ్చింది మన రామకృష్ణ.